ఆ మాట అన్నది చాలా థ్యాంక్స్. అన్ని మాట చూడాలి అటు కూడా ఊళ్ళాక మా అమ్మని ఒక్కదాని ఉంది కూడా ఎక్కించు నీ దశ అలుగుని తలగొంటుందంటే నిండా ఎక్కడికి ముందా ఒత్తడుకునండి అయిపోయింది మా అమ్మ నువ్వు కొద్దిగా కూల తీసుకోవాలి నలుగురికాయలు తీసుకెళ్ళి కాయలు ఇప్పుడొస్తాను బయలు ఎక్కేస్తాను అలాగా వస్తాము నా ఇంటికి వద్దు తప్పకుండా వచ్చి మీ నోరు మీ అందరూ తీపి చేస్తానమ్మా మర్చిపో. థ్యాంక్స్ అండి మీ ఆశీర్వాదానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మర్చిపోండి నాన్న మాట గుర్తులు పెట్టుకొని ఆ దేవుని ప్రార్థించుకొని నువ్వు ఓటు వెయ్యి కోరికాయ కోటి అన్నావు అమ్మ మరి మరి అక్కడ నేను నువ్వే వస్తావు. నాకు పేరు రాసుకోను కదా కంపల్సరీ పెట్టుకొని నా చచ్చిపోనే సరే నా ఇంటికి మళ్ళీ అందరూ మీరు గెలిపించాలి ఆ మాట థ్యాంక్స్ మా థ్యాంక్ యూ వెరీ మచ్. ఆలోచించి లోపల పోటీ చేస్తున్నానండి. నా పేరు నాగమణి, ఇంటి పేరు నాగోతలం. మన నాగమణికి ఓటు వేసి గెలిపించండి భీమిలి ఎమ్మెల్యేగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏమ్మా ఉంటాను. నాగమణి గారికి ఓటు వేసి గెలిపించండి భీమిలి ఎమ్మెల్యే. నమస్తే అండి, నా పేరు నాగమణి అండి. వచ్చే ఎన్నికలకి భీమిలికి ఇండిపెండెంట్ సొంతూరు ఇంటి పేరు నాగోతలం. మన నాగమణికి ఎమ్మెల్యేగా ఓటు వేసి గెలిపించండి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏమో మర్చిపోయి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మధురవాడలో ఉంటానండి, తగిలిపులసి మా సొంతూరు. నమస్తే అమ్మ. మరి నాగమణికి ఎమ్మెల్యేగా ఓటు వేసి పిలిపించండి మీకు రిక్వెస్ట్ చేసుకుంటూ మీ ఊరు మీ ఇంటికి ఈ నెల 25 లోపల 18 నుంచి 25 వరకు అండి నామినేషన్ డేట్స్. ఆ మధ్యలో ఏదో రోజు చేస్తాను. అలాగే తప్పకుండా థ్యాంక్ యూ సార్. మరి ఎమ్మెల్యే మనిషికి 2 ఓట్లు ఇస్తారు కదండి. ఎమ్మెల్యే ఓటు మరి లోకల్ వ్యక్తిగా మరి మనిషిగా మరి ఆడవాళ్ళు మద్దతు ఇవ్వరా లేడీస్కి మరి ఎమ్మెల్యేగా ఓటేసి గెలిపించండి. మరి స్థానికురాలు మన భీమిలికి గత 20 ఏళ్ళు బట్టి స్థానికులే ఎమ్మెల్యేలే లేరు అంటున్నారు అందరూ. ఆలోచించండి నా రిక్వెస్ట్ వస్తాను. అవునమ్మా, మధురవాడ నుంచి వస్తున్నాము, తగిలిపులసి సొంతూరు అండి. వచ్చే ఎన్నికలకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలికి పోటీ చేస్తున్నామమ్మా. మరి ఎమ్మెల్యేగా నాగమణి పోటీ గెలిపించండి మీకు రిక్వెస్ట్ చేసుకుంటూ మేము వచ్చాము. ఏమన్నా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తామమ్మా. తగిలిపులసి సొంతూరు ఇండిపెండెంట్ నాగమణి. మరి నాగమణికి ఎమ్మెల్యేగా ఓటు వేసి గెలిపించండి మీకు రిక్వెస్ట్ చేసుకుంటాం. ఎన్నికలకి భీమిలికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాయ్యా. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా నా పేరు నాగమణి, ఇంటి పేరు నాగోతోళం అండి. మరి నాగమణికి ఎమ్మెల్యేగా ఓటేసి గెలిపించండి మీ ఊరు మీ ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేసుకోండి అండి. మరి మర్చిపోయింది అందరూ చెప్పండి. ఎమ్మెల్యేగా స్థానికురాలుగా లోకల్ మనిషి గుర్తు ఇంకా రాలేదండి. అక్కడికి వస్తుంది గుర్తు వస్తుంది ఇండిపెండెంట్. మరి ఎంపీ ఓటు అనేది మీకు ఏ పార్టీ స్థానికులుగా మరి లేడీస్కి అవకాశం మరి నాగోతి నాగమణికి ఎమ్మెల్యేగా ఓటు వేసి గెలిపించండి మీ ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేస్తాను. మర్చిపోతుంది ఎంపీ ఓటు అనేది ఉంటుంది, అది మీ పార్టీ పరంగా వెళ్ళమ్మా. ఎమ్మెల్యే ఓటు మాత్రం నాగమణికి వేయమని మీకు అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళకి వస్తున్నాం. అలాగే చెప్పండి వస్తాను. ఎమ్మెల్యే ఓట్లు మన భీమిలి నియోజకవర్గానికి మన ఆడపడుచు అయినటువంటి మన ఊరి మనిషి మన ఊరి జనం గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ గత 4 నెలల నుండి నియోజకవర్గంలో పర్యటించింది. ప్రతి వాడకు, ప్రతి అయ్యకు, ప్రతి అమ్మకు, ప్రతి ఇంటికి, ప్రతి ఆమెకు కాకినాడ కలిసి నియోజకవర్గం తిరుగుతూ తనను తాను పరిచయం చేసుకుంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వస్తా పైకి వస్తాం.
ఈ రోజు అందరి నోటంటే అదే వచ్చింది మేడం. ఎప్పుడు మన అందులో ఉంటే తప్పగా నువ్వు గెలుస్తావు, నీకేం పర్లేదు. దేవుడి మీద బాగా వేయు వస్తాయి. లేకుండా ప్రతి ఒక్కరిని కలుస్తున్నాను. తర్వాత నాకు ఇష్టం నేను అందరికీ కలకుండా నన్ను పరిచయం చేస్తున్నాను. ఓట్లైనా బాధపడ్డారు బాగా. అందుకే తప్పులాగా అందరినీ కలుస్తాను. మళ్ళీ ఇంకొక చెట్టు వచ్చి సింబల్ వచ్చినప్పుడు వచ్చి పసుపు కుంకుమ తెచ్చుకొని గడుపు గడుపుకుని పసుపు కుంకుమ పెట్టుకుని ఏమో మన అందునంటే ఏమో గెలుపు వస్తుంది, ఏమో రాదని ఎందుకు అనుకోవాలి, వస్తుంది అనుకునే కదా నువ్వు అడిగేసావు. 4 నెలలు పెట్టి తిరుగుతున్నా. మరి అడిగేసావంటే మరి ముందు సాగాలంటే మనం అన్ని ప్రయత్నాలు చేస్తే అది గెలుపు వస్తుంది, రాదే అనుకోలేదు. 30 సంవత్సరాలు బట్టి నేను జీడిపప్పు షాప్లో పనిచేశాను. ఈ రోజుకి నాకు ఎంత ఇల్లు ఉందంటే అక్కడ అంత ఇల్లు ఉంది. ఇదంటే 50 రూపాయలకి వచ్చాడు. మా షాప్లో చేసాను. 7 గంట 50 రూపాయలు ఇవ్వడానికి నాన్న మాట కూర్చోండి చెప్తాను. ఇది వీడి కింద వచ్చిన వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయింది. వీడికి అమ్మాయికి ఇది అమ్మాయికి అర్థమయ్యి ఇది ఎలా ఈ మందికి అప్పుడే మా ఫోటో తెలుస్తుంది. తప్పకుండా మీరు విన్ అవుతారు. మంచి మనసులో చెప్తాను. మంచి మనసులో మీరు కూడా మన సోషల్ ప్రతి చెల్లికి ప్రతి అన్నకు కాలినడకన కలిసి దేవుని చేసుకుని వస్తాం తిరుగుతూ తనను తాను పరిచయం చేసుకుంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ భీమిలి అభివృద్ధి కోసం ఊరు వాడ మార్పు కోసం నిరంతరం పోరాడే స్థానికురాలైన నాగోతి నాగమణికి మన ఎమ్మెల్యే ఓటు మన ఇంటి మనిషి మనందరం మనస్ఫూర్తిగా ఎన్నుకోవాలని సొంతూరు మధురవాడ. మరి మర్చిపోకుండా నాగమణికి ఓటేసి గెలిపించాలి. అలాగేనండి. ఏంటి మరి వేస్తారు కదా, అంటే మనిషికి 2 ఓట్లు ఇస్తారు. ఎమ్మెల్యే ఓటు నాగమణికి వేయండి, ఎంపీ ఓటు మీకు ఏ పార్టీ ఇష్టమో పార్టీకి వేసుకోండి. సీఎం లెవెల్లో లోకల్ వ్యక్తి అభివృద్ధి కోసం వేయండి, భవితకు బంగారు బాట వేయండి. మీ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి ఎమ్మెల్యే నాగోతి నాగమణి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విద్యావంతురాలు సమర్థవంతురాలు మన అందరి